ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేసీఆర్తో కలిసి పనిచేస్తారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష. మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. తెలంగాణకు పట్టిన శని పోవాలి అని అంటూ తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేసీఆర్తో కలిసి పనిచేస్తా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుకే రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్, మాజీ వైస్ చైర్మన్ హరిచరణరావుతో పాటు డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, లోక బాపురెడ్డిలతో కలిసి మొదటిసారిగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవకాశాలు సమర్థతతో వస్తాయని అనుకున్నా, కానీ కుట్రపూరితంగా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు లాంటి ఏదైతుందో ఇవాళ పదవుల కోసం కాదు, ఆయన ఆత్మగౌరవం లేకుండా చేసింది. ఇవాళ ఆత్మగౌరవం, ఆత్మ అభిమానం కొరకు ఏదైతుందో నేను బయటకు వచ్చినా చెప్పండి. నాకు ఆత్మ గౌరవం, ఆత్మ అభిమానం ప్రధానం అని చెప్పి అంటున్నా. పదవులు కాదు, పదవుల వెంపర్లాట రేవంత్ రెడ్డి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారం రావడం సాధ్యం కాదు, అది తెలుసు. ఏం చేయాలి అధికారం రావాలంటే? ఓ స్కెచ్ గీసిండు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయననే ఇంకో ఈయన తొమ్మిది పెట్టిండు. ఇంకో నువ్వు ఈ బాట ఊరని ఆయన ఎవడైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారే? స్పీకర్కి ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి? ఈయన ఎవరికి ఇచ్చిండు? చంద్రబాబు నాయుడుకి ఇచ్చి ఆయన మంచిగా దాన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో తలవేసి పెట్టిండు. ఇవాళ టీడీపీ శాసనసభ్యుడిగా శాసనసభలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వర్క్ ప్రెసిడెంట్. ఇగో ఈయన శాసనసభ సభ్యత్వం ఆమోదింపబడలేదు, స్పీకర్ గారికి దాన్ని ప్రతిపాదించలేదు, రిఫర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో, టీడీపీ సభ్యునికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఒక స్కీమ్. నా పార్టీ పేరు చెప్పుకోండి, నీకు గుర్తింపు లభించదన్న ప్రజల గుర్తింపు లభించాలని ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ఏదైనా ఉద్యమ ప్రదాత ఇచ్చిందని చెప్పి అనుకుంటే గుర్తిస్తే సూర్య గారు గుర్తిస్తారు. నువ్వు ఇక్కడికి కాదు అక్కడ పోరా అని చెప్పని స్కెచ్ గీతిందో అదే స్కెచ్ నడుస్తుంది. పదవుల వెంపడాట నాకు కాదు, రేవంత్ రెడ్డి. ఆయన చెప్తాడు ఎప్పుడు నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పండి. నేను ఎవరిని దొక్కలే, నాకు తెలిసిన పుస్తకం అని చెప్పంటు. నేను చెప్పిన నలుగురు మున్సిపల్ చైర్మన్ కావడానికి నేను తోడ్పడ్డా అని చెప్పని. ఆయన ఇంతమంది మున్సిపల్ చైర్మన్ చేసిందే. నా జగిత్యాల నియోజకవర్గంలో ఏదైతుందో నలుగురు మున్సిపల్ చైర్మన్ కావడానికి నేను తోడ్పడ్డాను. ఓ 10 మంది ఎంపీలు జడ్పీటీలు కావడానికి తోడ్పడ్డా, ఓ 100 మంది ఎంపీటీలు కావడానికి తోడ్పడ్డా, ఓ 10 మంది కౌన్సిలర్ కావడానికి తోడ్పడ్డా. ఎంతమంది చేసినవే? మైపుంది కదా మాట్లాడడానికి అయిపోతుందా? ఇప్పుడు ఎవడు ఏదైనా మాట్లాడతానంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ. అది 63,000 పెరిగింది, 59 రోడ్డు పెరిగింది అంటే దానికి ఎవడు బాధుడే? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఇక ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తున్నాడు. నీ మహబూబ్నగర్ ఓడగొట్టు, మహబూబ్ శాసనమండలి ఓడిపోయింది అన్న అంటే శాసనమండలి ఓడిపోయింది, మహబూబ్ నగర్లో చేవల్లి ఓడిపోయింది, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటుకి వెళ్ళాడు. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతున్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా, పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఎంత నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనం తప్ప నీకేముంది అని చెప్పి అంటున్నాను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనం తప్ప ఏముంది అని చెప్పి అంటున్నాను. తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇస్తుందో వీళ్ళు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పండి. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్ నుండే కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని
పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికి కోరుకుంటున్నా చెప్పి అంటున్నాను. ఉంటావు 2 ఏళ్ళు ఉంటావు, నీ ఎవరితో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసెళ్ళ దాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసెళ్ళ దాకా ఉంటా అని చెప్పాను. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఇది ఇప్పుడే పోయేది బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నర్మ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు నర్మ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడతాడని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది. 66 స్థానాలు ఉన్నాయి. నీకు ఎందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యులు నీకు నమ్మకం లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్, నీకంటూ కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదైతుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల సభ అని చెప్పడం జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నేను సభ నేను అంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి అభిమానులు ఎవరు ఊహించిన దానికంటే ఏదైతుందో పెద్ద ఎత్తున ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున అని చెప్పడం యావత్ తెలంగాణ సమాజం మొత్తం టీవీల ముందు కూర్చున్నారే.